ఎంతకాలం భరిస్తారు తల్లిదండ్రులు కానీ ఫ్యామిలీ కానీ. సో కొత్తగా ఇప్పుడు అతను వ్యతిరేకించడం కాదు, ఎప్పటి నుంచో వీళ్ళకి ఈ అబ్బాయికి మధ్య ఒక ఘర్షణ నడుస్తుంది. ఇతను ఆ ఫ్యామిలీని ప్రశాంతంగా ఎప్పుడూ కూడా ఉండనివ్వలేదు. ఎప్పుడూ కూడా వాళ్ళకి టెన్షన్ పెడతా ఉన్నాడు. ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఎవరోని పోయి వేధించడం, వాళ్ళు ఇంటి మీదకి రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఈ ఈ షాబాద్లో ఉన్నప్పుడు పక్కింట్లో ఉన్న ఈ 17 ఏళ్ల పాపని లవ్ చేస్తున్నా అని చెప్పి వెంటపడడం, అక్కడ కూడా మళ్ళీ పంచాయతీ అయ్యి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల దృష్టికే వెళ్ళింది. తల్లిదండ్రులు నచ్చజెప్పి కొంత ఇచ్చేసి వీడిని ఆ దేవాదుల ఊర్లకి పంపించారు. సో పక్కింట్లో ఉండుంటే అక్కడికి పంపించారు. అక్కడున్న ప్రశాంతం ఉంటాడేమో అనుకుంటే వాడు మళ్ళీ ఈ అమ్మాయిని వేధించడం, పోక్సోకి వేసి పెట్టడం, మళ్ళీ దానికి డబ్బులు అవసరం కదా, పోలీసులకి 20 లక్షలు ఇస్తాను అంటున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తాడు? మళ్ళీ అమ్మ నాన్నని బెదిరించి ఆ డబ్బులు తీసుకొచ్చి పోలీసులకి ఇవ్వడం. ఇప్పుడు వీళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేశారని ఇతను సెల్ఫీ వీడియోలో కూడా ఉంది. అట్లాగే తను నోట్లో కూడా రాశాడని పోలీసులు చెప్తున్నారు. ఆ నోట్లో కూడా 4 పేర్లు రాశారు. ఆ 4 కూడా ఈ ఫ్యామిలీకి ఈ అమ్మాయిలకు సంబంధించిన వాళ్ళు. అంటే అతను చెప్పిన ప్రకారం ఏంటంటే అతన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళు. కేసు విత్డ్రా చేసుకోవాలంటే 50 లక్షలు ఇవ్వు అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళ వల్లనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అన్నట్టుగా ఆయన మొత్తం మాట్లాడాడు. సో మొదటి నుంచి కూడా ఇతను చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ బ్రదర్స్ని, వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీని చాలా టార్చర్ చేస్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. సరే ఏదో అయింది, బంగారు లాంటి పిల్లలు, 2 మగపిల్లలు పుట్టారు, బాగున్నారు, ఆమె మంచిది, ఇవన్నీ కొంత పాజిటివ్గా వాళ్ళకి తల్లిదండ్రులకు కానీ బ్రదర్స్కి కానీ ఉంది. అలాంటిది తను ఎవరు ఊహించలేని విధంగా, అంటే ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులు అనమాట. ఇలాగే ఎవరు చంపరు. ఏదన్నా ఉంటే ఒకరినో ఇద్దరిని చంపడం అనేది జనరల్గా చూస్తాం, కానీ 2 కుటుంబాలని, 2 తరాల్ని మొత్తం తుడిచిపెట్టేశాడు ఒక్క నైట్లో, 1 అవర్ లోపల. ఇటు ఈ అమ్మాయి వాళ్ళ మదరు, వాళ్ళ మదరు, తర్వాత ఆ పాప, ముగ్గురిని, ఇంట్లో తన భార్యని, 2 ముక్కుపచ్చలారని 2 పిల్లల్ని, అలాగా మొత్తం 2 కుటుంబాలు, 2 జనరేషన్స్ని 1 అవర్లో అతను తుడిచిపెట్టేశాడు. దీన్ని ఏ తల్లిదండ్రులు కానీ ఏ అన్నదమ్ములు కానీ సహించలేరు. అట్లాంటప్పుడు అతన్ని ఎలాగా వీళ్ళు క్లెయిమ్ చేస్తారు? అందుకనే వాళ్ళు అతని కుక్కలకి వేయండి, అతని శరీరాన్ని మాకొద్దు, మాకు ఇవ్వకండి, మేము రాము, మేము చూడము అని చెప్పారు. అది చెప్పడంలో ఎనీ ఫ్యామిలీ అలాగే బిహేవ్ చేస్తారు. ఎవరు కూడా అలాంటి వాళ్ళని ఓన్ చేసుకోలేరు. వాళ్ళ అన్న మాట్లాడే వీడియో కూడా వైరల్ అవుతుంది. వాళ్ళ అన్న కూడా ఏమంటున్నాడు, అసలు అతను ఇంత సింపుల్గా ఎలా చనిపోయాడు సార్, ఇంత సింపుల్గా చంపుండకూడదు, వాడిని కాల్చి చంపుండాలి, వాడు కుక్క చావాలి వాడు అని వాళ్ళు మాట్లాడుతారు. ఎందుకంటే ఆ పిల్లల్ని వదులుంటే నేనన్నా పెంచుకునేవాడిని కదా అన్న ఏడుస్తున్నాడు. అది ఎవరికైనా మనకి ఫోటో చూస్తేనే మనకి చాలా బాధేస్తుంది. ఇలాంటి ముద్దొస్తున్న 2 మగబిడ్డల్ని ఎలా చంపావురా అని కామెంట్లు పెడుతున్నారు చాలామంది, నీకు ఎలా చేతులు వచ్చాయిరా అని. సో వాళ్ళ వదిలేసి ఉంటే వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ బ్రదర్స్ అన్న, భార్యని, సరే భార్య మీద కోపం ఉంది, ఆమెను చంపాడంటే ఒక అర్థం ఉంది, 2 పిల్లల్ని ఎందుకు చంపాలి? సో అది వాళ్ళకున్న ఇదన్నమాట. కాకపోతే ఏంటంటే ఇటువంటి సైకిక్ బిహేవియర్ ఉన్న వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఏముందనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. క్యాలిక్యులేటెడ్గా మాత్రం చంపాడు. ఇతనేదో ఒక ఫిట్ ఆఫ్ యాంగర్లో చంపింది కాదు ఇది. ముందు ప్లాన్ చేసుకున్నాడు ఎవరిని ఎలా చంపాలని. కారు అద్దెకి చేవళ్ళకి వెళ్ళి సెల్ఫ్ డ్రైవింగ్ కారు అద్దెకి తెచ్చుకున్నాడు. సో అంతా మొత్తం మెటికులస్గా ప్లాన్ వేసుకున్నాడు. ఎందుకంటే అతనికి ఎప్పటి నుంచో కోపం ఉంది 2 ఫ్యామిలీస్ మీద. అంటే వీళ్ళు నన్ను వేధిస్తున్నారు కేసులు పెట్టి అన్న కోపం ఉంది. ఎందుకంటే కేసులు పెట్టి వేధించారు, దానికి ఒక 20-30 లక్షల డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, అదంతా కూడా అప్పు చేయాల్సి వచ్చింది. దాని తర్వాత భార్య విడాకులు ఇవ్వమని వేధిస్తుంది. ఇతని లైఫ్ గందరగోళంలోనే నడుస్తుంది. ఇంటర్మీడియట్ నుంచి మనకు తెలిసిన లైఫ్ ఒక టమల్టస్ అంటాం, అటువంటి ఒక సంక్షుభిత వాతావరణంలోనే నడుస్తుంది అన్నమాట ఇతని లైఫ్ అంతా కూడా. సో అందువల్ల అతను ఒక సైకిక్ బిహేవియర్లోకి వెళ్ళిపోయాడు. అతను విచక్షణ ఉండదు. రెండోది అతనికి ఎంపతి అంటారు. ఎంపతి అంటే వేరే వాళ్ళ ప్లేస్లో మనం ఉండి ఆలోచించడం. అంటే వీళ్ళకి బాధ వేస్తుందేమో, మా ఇబ్బంది ఏమో అని ఆలోచించడం, దాన్ని ఎంపథెటిక్ బిహేవియర్ అంటారు. అది ఉండదన్నమాట. ఇలాంటి సైకిక్ సోషల్ సైకోస్ వీళ్ళకి సైకోపాత్ అనమాట. సైకోపాత్ లక్షణాలు ఉన్న వాళ్ళకి
ఈ ఎంపతి అనేది ఉండదు. ఇప్పుడు ఈ పాప మీద కోపం, ఈ పాపని చంపాల్సిన అవసరం లేదు. వాళ్ళ తల్లిని, వాళ్ళ ఇంకో ముసలావిడిని, ముగ్గురిని చంపేశాడు దారుణంగా. తర్వాత ఇంటికెళ్ళి అంటే కనీసం ఒక్కరిని చంపినా కన్నా భయమేసి ఇది ఉండాలి. కానీ వాడు మెటిక్యులస్‌గా ఉన్నాడు. ఒక మిషన్ లాగా బిహేవ్ చేశాడు, ప్రవర్తించాడు. సో, అలాంటప్పుడు అందరూ గూడా అతన్ని చనిపోయండి, అతను చనిపోవాలనేదే కోరుకుంటారు. కాకపోతే ఏందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడింది ఇప్పుడు వైరల్ అవుతుంది. దాంట్లో వాళ్ళు అంత్యక్రియలకు గూడా ఎవరు రాలేదు, హాజరు కాలేదు. అతన్ని ఎక్కడానికొక్కలా దీంట్లో ఇది చేసేయండి, మాకు వద్దు, మేము రామని చెప్పారు. దాంతో పోలీసులే దగ్గరుండి మున్సిపల్ వాళ్ళని అధికారులను పెట్టుకొని వాళ్ళ దగ్గరే అతన్ని శ్మశానానికి తీసుకెళ్ళి దహనం చేసినట్టుగా చెప్తున్నారు. సో, మామూలుగా ఇలాంటి వాళ్ళకి అలాగే జరుగుతాయి. మామూలుగా అయితే ఎన్‌కౌంటర్‌లో చనిపోతారు. ఇప్పుడు వేరే ఫామ్‌లో అతను చనిపోయాడు. అతనే చనిపోయినాడని చెప్తున్నారు. దాన్ని ఎవరు కూడా నమ్మట్లేదు, అది వేరే విషయం. ఎందుకంటే ముందే దొరికాడు పోలీసులకనేది మీడియాలో లీక్‌లు వచ్చాయి. సో, కాబట్టి పోలీసులే ఇతన్ని చంపేసి ఆరోపణలో విషం అది పక్కన పెట్టి చేశారని చెప్తున్నారు. ఏదేమైనా అన్నిటికంటే ఏందంటే వాళ్ళ ఫ్యామిలీ రియాక్షన్ అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. వాళ్ళ అన్న మాట్లాడింది, వాళ్ళ తల్లిదండ్రులు తన కొడుకుని ఓన్ చేసుకోకుండా చేయడం అనేది చాలా కేసుల్లో మనకి సీరియల్ మర్డర్స్ కేసుల్లో కూడా ఇదే కనబడుతుందనమాట. వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులు ఓన్ చేసుకోరు. ఎందుకంటే ఇంత దారుణంగా చంపిన వ్యక్తిని ఎవరు కూడా ఓన్ చేసుకోరు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. థ్యాంక్ యూ సో సో, మొదటి నుంచి కూడా ఇతను చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ బ్రదర్స్‌ని, వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీని చాలా టార్చర్ చేస్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. సరే, ఏదో అయింది, బంగారు లాంటి పిల్లలు, ఇద్దరు మగపిల్లలు పుట్టారు, బాగున్నారు, ఆమె మంచిది, ఇవన్నీ కొంత పాజిటివ్‌గా వాళ్ళకి తల్లిదండ్రులకి కానీ, బ్రదర్స్‌కి కానీ ఉంది. అలాంటిది తను ఎవరు ఊహించలేని విధంగా, అంటే ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులనమాట. ఇలాగే ఎవరు చంపరు. ఏదన్నా ఉంటే ఒకరినో ఇద్దరిని చంపడం అనేది జనరల్‌గా చూస్తాం గానీ, 2 కుటుంబాల్ని, అతను 2 తరాల్ని మొత్తం తుడిచిపెట్టేశాడు. ఒక్క నైట్‌లో 1 అవర్ లోపల. ఇటు ఈ అమ్మాయి వాళ్ళ మదరు, వాళ్ళ మదరు, తర్వాత ఆ పాప ముగ్గురిని, ఇంట్లో తన భార్యని, ఇద్దరు ముక్కుపుచ్చలారని ఇద్దరు పిల్లల్ని, అలాగా మొత్తం 2 కుటుంబాలు, 2 జనరేషన్స్‌ని 1 అవర్‌లో అతను తుడిచిపెట్టేశాడు. దీన్ని ఏ తల్లిదండ్రులు గానీ, ఏ అన్నదమ్ములు గానీ సహించలేరు. అట్లాంటప్పుడు అతన్ని ఎలాగా వీళ్ళు క్లెయిమ్ చేస్తారు? అందుకనే వాళ్ళు అతని కుక్కలకేయండి అతని శరీరాన్ని, మాకొద్దు, మాకివ్వకండి, మేము రాము, మేము చూడము అని చెప్పారు. అది చెప్పడంలో ఎనీ ఫ్యామిలీ అలాగే బిహేవ్ చేస్తారు. ఎవరు కూడా అలాంటి వాళ్ళని ఓన్ చేసుకోలేరు. వాళ్ళ అన్న మాట్లాడే వీడియో కూడా వైరల్ అవుతుంది. వాళ్ళ అన్న కూడా ఏమంటున్నాడు, అసలు అతను ఇంత సింపుల్‌గా ఎలా చనిపోయాడు సార్, ఇంత సింపుల్‌గా చంపుండకూడదు, వాడిని కాల్చి కాల్చి చంపుండాలి, వాడు కుక్క చావు చావాలి వాడు అని వాళ్ళు మాట్లాడుతారు. ఎందుకంటే ఆ పిల్లల్ని వదులుంటే నేనన్నా పెంచుకునేవాడిని కదా అన్న ఏడుస్తున్నాడు. అది ఎవరికైనా మనకి ఫోటో చూస్తేనే మనకి చాలా బాధేస్తుంది. ఇలాంటి ముద్దొస్తున్న ఇద్దరు మగబిడ్డల్ని ఎలా చంపావురా అని కామెంట్లు పెడుతున్నారు చాలామంది, నీకు ఎలా చేతులు వచ్చాయిరా అని. సో, వాళ్ళ వదిలేసి ఉంటే వాళ్ళ అమ్మ నాన్నో వాళ్ళ బ్రదర్స్ అన్న, భార్యని, సరే భార్య మీద కోపం ఉంది, ఆమెను చంపాడంటే ఒక అర్థం ఉంది. ఇద్దరు పిల్లల్ని ఎందుకు చంపాలి? సో, అది వాళ్ళకున్న ఇదనమాట. కాకపోతే ఏందంటే ఇటువంటి సైకిక్ బిహేవియర్ ఉన్నోళ్ళకి వాళ్ళ మైండ్‌లో ఏముందనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. క్యాలిక్యులేటెడ్‌గా మాత్రం చంపాడు. ఇతనేదో ఒక ఫిట్ ఆఫ్ యాంగర్‌లో చంపింది కాదిది. ముందు ప్లాన్ చేసుకున్నాడు ఎవరిని ఎలా చంపాలని. కారు అద్దెకు చేవెళ్ళకెళ్ళి సెల్ఫ్ డ్రైవింగ్ కారు అద్దెకు తెచ్చుకున్నాడు. సో, అంతా మొత్తం మెటిక్యులస్‌గా ప్లాన్ యేసుకున్నాడు. ఎందుకంటే అతనికి ఎప్పటినుంచో కోపం ఉంది ఇరు ఫ్యామిలీస్ మీద. అంటే వీళ్ళు నన్ను వేధిస్తున్నారు కేసులు పెట్టి అన్న కోపం ఉంది. ఎందుకంటే కేసులు పెట్టి వేధించారు. దానికి ఒక 20, 30 లక్షలు డబ్బులు ఖర్చు పెట్టాల్సొచ్చింది. అదంతా కూడా అప్పు చేయాల్సొచ్చింది. దాని తర్వాత భార్య విడాకులు ఇవ్వమని వేధిస్తుంది. ఇతని లైఫు గందరగోళంలోనే నడుస్తుంది. ఇంటర్మీడియేట్ నుంచి మనకు తెలిసిన